సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి, నార్మల్ పీపుల్‌కి మధ్య ఉన్న ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఏదైనా కొత్త విషయాన్ని ఎంత ఫాస్ట్‌గా నేర్చుకుంటారో అనేదే డిఫరెన్స్. అది ఒక కొత్త స్కిల్ అయినా, ఒక టఫ్ కాన్సెప్ట్ అయినా, లేదా చేంజ్‌కి అడాప్ట్ అవ్వడం అయినా, వాళ్ళ దగ్గర ఒక స్పెసిఫిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీన్నే మెటా లెర్నింగ్ అని అయితే అంటారు. అంటే లెర్నింగ్ హౌ టు లెర్న్. నేను నా పర్సనల్ లైఫ్‌లో అప్లై చేసి చాలా తక్కువ టైంలో కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి హెల్ప్ అయిన కొన్ని పవర్‌ఫుల్ సైకాలజీ అండ్ న్యూరో సైన్స్ ట్రిక్స్‌ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు స్టూడెంట్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, లేదా కార్పొరేట్ జాబ్ చేస్తున్నా, లైఫ్‌లో లెర్నింగ్ ఎప్పుడూ అయితే ఆగదు. సో, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని కూర్చోండి. ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్‌ని చేంజ్ చేయబోతుంది. ఫస్ట్ ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకునేటప్పుడు మన బ్రెయిన్‌లో ఏం రియాక్షన్స్ జరుగుతుందో మనం ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. మన బ్రెయిన్ ఒక మజిల్ లాంటిది. మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు బ్రెయిన్‌లో సెల్స్ అంటే న్యూరాన్స్ ఒక కొత్త కనెక్షన్‌ని ఫార్మ్ చేస్తాయి. మీరు దాన్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ కనెక్షన్స్ అంత స్ట్రాంగ్ అయితే అవుతాయి. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అని అయితే అంటారు. జిమ్‌లో మజిల్స్ ఎలాగ గ్రో అవుతాయో కొత్త స్కిల్స్‌తో బ్రెయిన్ మెమరీ అలా డెవలప్ అయితే అవుతుంది. దీంతో పాటు ఇంకొక మెయిన్ కెమికల్ అయితే ఉంది. అదే మనందరికీ తెలిసింది డోపమైన్. ఇది మన బ్రెయిన్‌లోని రివార్డ్ సిస్టమ్. మీరు ఏదైనా నేర్చుకునే ప్రాసెస్‌లో కొంచెం ప్రోగ్రెస్ కనబడినా లేదా కొంచెం మీకు బాగా అనిపించిన ఈ డోపమైన్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. ఇది రిలీజ్ అయినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే వావ్! నేనేదో అచీవ్ చేశా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఇది మనకి మోటివేషన్ అయితే ఇస్తుందనమాట. సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ స్కిల్ అయినా ఈ 4 స్టేజెస్ ద్వారానైతే మనమైతే నేర్చుకుంటాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డిస్కంఫర్ట్ ఇబ్బంది. స్టార్టింగ్‌లో అంతా కొత్తగా అయితే ఉంటుంది. చాలా చిరాకైతే వస్తూ ఉంటది. ఈ స్టేజ్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. సో, అప్పుడే మీరైతే కొన్ని బేసిక్స్ అయితే స్ట్రాంగ్ చేసుకోగలరు. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇంప్రూవ్‌మెంట్. ఇక్కడ కొంచెం బేసిక్స్ అర్థమవుతాయి. డాపమైన్ పీక్స్‌లో ఉంటుంది. కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుందనమాట. ఇక్కడే మన బేసిక్స్ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అయితే అవుతాయి. థర్డ్ స్టేజ్ వచ్చేసి ప్లాట్యూ. ఇక్కడ మీరు బేసిక్స్ నేర్చుకుని ఇంటర్మీడియేట్ స్టేజ్‌కి అయితే వస్తారు. బట్ సడెన్‌గా ప్రోగ్రెస్ అనేది కొద్దిగా ఆగిపోతుంది అని అనిపిస్తుంది. డాపమైన్ కొద్ది కొద్దిగా డ్రాప్ అవుతూ ఉంటుంది. చాలా మందికి ఇక్కడే ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆపేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టేజ్ సక్సెస్ అండ్ మాస్టరీ. ఈ ప్లాట్యూని తట్టుకుని నిలబడి వచ్చిన వాళ్ళు సక్సెస్ స్టేజ్‌కి అయితే వెళ్తారు. హాబీస్‌ని వదిలేస్తే పర్లేదు గానీ, మన కెరియర్‌కి ఆర్ ఎడ్యుకేషన్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్‌ని ప్లాట్యూ స్టేజ్‌లో వదిలేయలేం కదా! అందుకే ఈ 5 టాక్టిక్స్ వాడి మన లెర్నింగ్ స్పీడ్‌ని ఇంకా బూస్ట్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి 80/20 రూల్. స్మార్ట్ వర్క్ అనమాట ఇది. దీనికే పారెటో ప్రిన్సిపల్ అనే పేరు గూడా ఉంది. అంటే మన 20% స్మార్ట్ ఎఫర్ట్స్ మన రిజల్ట్‌లో 80% అయితే ఇస్తాయన్నమాట. ఎక్స్‌టెన్సివ్ హార్డ్ వర్క్ చేసి దిమ్మ తిరిగిపోయే బాధలు పడే బదులు రైట్ ప్లేస్‌లో ఎఫర్ట్స్ పెట్టుకొని 80% రిజల్ట్స్ రావడం గ్రేటే కదా! ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలని అనుకోండి. డిక్షనరీ మొత్తం బట్టి పట్టాల్సిన పనైతే ఏం లేదు కదా! మనం డైలీ కాన్వర్జేషన్స్‌లో వాడే టాప్ 1000 వర్డ్స్ నేర్చుకుంటే చాలు. 80% లాంగ్వేజ్ మనకొచ్చేసినట్టే. బట్ దీనికి మీ ఇంటెన్షన్, వై అనేది క్లియర్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కొత్త కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, నేను ఎందుకు ఆ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను అనేది నాకు క్లియర్‌గా ఉండాలి. అంటే నాకు ఇది ప్లేస్‌మెంట్స్‌లో ఉపయోగపడుతుంది. లేదంటే నా సెమ్ రిజల్ట్స్‌లో బాగా మంచి స్కోర్ తీసుకొస్తుంది. ఆ వై అనేది క్లియర్‌గా ఉంటే మనం ఏ పనినైనా స్టార్ట్ చేయగలం అండ్ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయగలం. సెకండ్ మెథడ్ ఏంటంటే టీచ్ అదర్స్. మన బ్రెయిన్‌లో షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అనే 2 మెమోరీస్ అయితే ఉంటాయి. మనం రోజు చేసే విషయాల్ని బ్రెయిన్ రోజు రాత్రి నిద్రపోయే లోపు డిలీట్ చేసేస్తుంది. బట్ దేని గురించైనా మనం మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే బ్రెయిన్ దాన్ని ఫంక్షనల్ మెమరీలోకి షిఫ్ట్ చేస్తుంది. లైక్ మనం మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేస్తాం అలాగా. కొత్త స్కిల్ నేర్చుకునేటప్పుడు మనం లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ చేయాలంటే దానికి బెస్ట్ వే టీచ్ ఇట్ టు సమ్‌వన్ ఎల్స్. మీరు ఇంకొకరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్‌లో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఎక్కడ ఫంబుల్ అవుతున్నారు అంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలిస్తే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టొచ్చు. వాటిల మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు అది కూడా గుర్తుంటుంది. సో, ఈ విధంగా మీరు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీకే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్‌ది వచ్చేసి గెట్ ఫాస్ట్ ఫీడ్‌బ్యాక్. ఇద్దరు మనుషులు మెడిటేషన్ నేర్చుకుందాం అని అనుకుంటున్నారు. ఫస్ట్ అతను ఆర్టికల్స్ చదివి, బుక్స్ చదివి మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాడు. సెకండ్ పర్సన్ ఒక బ్రెయిన్ వేవ్ ట్రాకింగ్ పెట్టుకొని, హెడ్‌ఫోన్ పెట్టుకొని కూర్చొని ఫోకస్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇందులో ఎవరు ఫాస్ట్‌గా నేర్చుకుంటారో మెడిటేషన్ అనేది ఆబ్వియస్‌గా సెకండ్ పర్సనే కదా! ఎందుకంటే రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఉంటుంది అతని దగ్గర. నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాను, నాకు ఏ డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి అనేది అతనికి తెలుస్తుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో, ఇలాగే నేను కూడా సెల్ఫ్ స్టడీ చేసి ఎవరి హెల్ప్ లేకుండా నా పాత్‌ని నేనే చూస్ చేసుకోవాలని అనుకున్నా. అందుకే నాకు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి చాలా ఇయర్స్ అయితే పట్టింది. అదే ఒక ప్రాపర్ మెంటర్ ఆర్ గైడ్ ఉంటే ఆ
ఇయర్స్ గ్యాప్ కొన్ని మంత్స్‌లోకైతే తగ్గిపోతుంది. డమ్‌గా అనిపించినా పర్లేదు. మీ మెంటర్‌ని, మీ ఫ్యాకల్టీని ఆ క్వెషన్స్ అడుగుతూ ఉండండి. ఎప్పుడు క్యూరియస్‌గా ఉండండి. ఎందుకంటే మనం ఒక మెంటర్‌కి ఏదైనా పే చేసామంటే ఏదైనా నేర్చుకోవడానికే కదా! సో, వాళ్ళని ఇబ్బంది పెట్టండి, తప్పేం లేదు. నెక్స్ట్ ఫోర్త్‌ది, ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు ఎప్పుడైనా నాకు కొత్త స్కిల్స్ రావు, నేను ఇంతే, నేను అన్నీ ఇలా మధ్యలో వదిలేస్తాను అని ఎప్పుడు మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవద్దు. లైఫ్ లాంగ్ మీరు అలాగే మిగిలిపోతారు ఒకవేళ అలాగని మాట్లాడుకుంటే. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇద్దరు స్మోకింగ్ మానేద్దాం అని అనుకున్నారు. ఫస్ట్ పర్సన్‌కి సిగరెట్ ఆఫర్ చేస్తే అతను ఇలా అన్నాడు, "నో థాంక్స్, నేను స్మోకింగ్ మానేద్దామని ట్రై చేస్తున్నాను" అని. సెకండ్ పర్సన్, "నో థాంక్స్, నేను నాన్ స్మోకర్‌ని" అని అనుకునేవాడు. ఎవరు తొందరగా మానేస్తారు? ఆబ్వియస్‌గా సెకండ్ పర్సనే. ఎందుకంటే ఆయన తన ఐడెంటిటీని మార్చుకుంటున్నాడు. బ్రెయిన్ అనేది ఎవిడెన్స్ మీద వర్క్ చేస్తుంది. మీరు చిన్న విన్స్‌ని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే బ్రెయిన్ దాన్ని రికార్డ్ చేసుకొని మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుందనమాట. ఫిఫ్త్‌దొచ్చేసి కరేజ్ టు ఫీల్ వరస్ట్ సిట్యుయేషన్. అంటే డమ్‌గా ఫీల్ అయ్యే ధైర్యం. ఒక గొప్ప మాట ఉంది. సమ్‌టైమ్స్ యూ హ్యావ్ టు ఫీల్ డమ్ ఇన్ ఆర్డర్ టు ఫీల్ స్మార్ట్. ఇందాక మనం స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా! అందులో ప్లాట్యూ స్టేజ్ వచ్చినప్పుడు మనకి చాలా స్లోగా నేనేవి ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది. బట్ ఆ డిస్కంఫర్టే మీ గ్రోత్‌కి సైన్. ప్రెషర్ లేనప్పుడు డైమండ్ కూడా మనకైతే తయారవ్వదు. సో, ఆ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడానికి, ఫేస్ చేయడాన్ని మనం నేర్చుకోగలిగితే ఏ స్కిల్‌నైనా మనం నేర్చుకోగలం. సో, ఫైనల్‌గా ఈ వీడియో యొక్క సమ్మరీ చూస్తే 80/20 రూల్‌తో స్మార్ట్ వర్క్ చేయండి. ఇంకొకళ్ళకి చెప్పి నేర్చుకోండి. అండ్ యాక్యురేట్ ఫీడ్‌బ్యాక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ఐడెంటిటీని పాజిటివ్‌గా మార్చండి. అండ్ ఫైనల్‌గా అన్‌కంఫర్టబుల్‌గా ఉండడానికి అస్సలు భయపడొద్దు. ఈ వీడియో మీకు ఏదో ఒక వాల్యూ యాడ్ చేసిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. నేను ప్రతి దానికి రిప్లై అయితే ఇస్తా. సో, ఎడియంతా ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మండే ఇలాంటి అమేజింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ చైతు సైనింగ్ ఆఫ్. బై బై.